ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అందులో అవసరాన్ని బట్టి కొన్ని చేదైన అనుభవాలు ఉన్నాయి, అందులో అవసరాన్ని బట్టి కొన్ని మేలైన అనుభవాలు ఉన్నాయి. ఆ మధుర అనుభవాలు, చేదైన అనుభవాలు మొత్తం కలిసి నీ మేలు కోసమే సిద్ధపరిచాడు. ఇది విశ్వసించిన వాళ్ళకి కలవరం ఎందుకుంటుంది, కలత ఎందుకుంటుంది, కన్నీరు ఎందుకుంటుంది? ఒకవేళ కన్నీరు ఉంటే ఆత్మల కోసం ఉంటుంది, ప్రభు మహిమ కోసం ఉంటుంది. ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలను బట్టి దుఃఖం కలగొచ్చేమో. కానీ నువ్వు పొందినటువంటి ఈ జీవము గల దేవుని సాహచర్యం పొందకుండా నశించిపోతున్న ఆ ప్రజలను చూసి కన్నీళ్ళు వస్తాయి. అయ్యో, నా దేవుని వీరు తెలుసుకుంటే ఎంత బాగుండో, నా దేవుని ప్రణాళికలోనికి వెళ్ళొస్తే ఎంత బాగుండో, నా దేవుని రెక్కల నీళ్ళలోనికి వీళ్ళొచ్చి వీళ్ళు కూడా నా ప్రభు మీద అనుకుంటే ఎంత బాగుండో, అయ్యో అని వారిని గూర్చి దుఃఖం కలిగిద్ది. కానీ నువ్వు ఎదుర్కొన్న